ఈరోజు అట్ల తద్దె గౌరీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అట్ల తద్దె సందర్భంగా గౌరీదేవిని ఏ విధంగా పూజిస్తే గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. అట్ల తద్దె పర్వదినం సందర్భంగా మహిళలు ఎవరైనా సరే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి గౌరీదేవిని ప్రత్యేకంగా అర్చన చేయాలి. గౌరీదేవిని పూజించేవాళ్ళు మీ గృహంలో పూజా మందిరంలో తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దకి పై భాగంలో ఎడమవైపు కుడివైపు కుంకుమ బొట్లు పెట్టాలి. అది గౌరీదేవి స్వరూపం అవుతుంది. దాని పక్కనే ఇంకొక తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దానికి పై భాగంలో మాత్రమే కుంకుమ బొట్టు పెట్టాలి. అది గణపతి స్వరూపం అవుతుంది. అట్ల తద్దె రోజు గౌరీదేవిని పూజించేవాళ్ళు ముందు గణపతిని పూజించాలి. పసుపు గణపతికి అక్షింతలతో పూజ చేస్తూ గణపతి షోడశనామాలు చదివి హారతిచ్చి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత గౌరీ స్వరూపమైనటువంటి పసుపు ముద్దకి పసుపు కలిపిన అక్షింతలతో రకరకాల పుష్పాలతో పూజ చేస్తూ గౌరీదేవి 108 నామాలు పఠించాలి. గౌరీదేవి 108 నామాలు చదవలేని వాళ్ళు ఓం శ్రీ గౌరీదేవ్యై నమో నమః ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించినా గౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది. గౌరీదేవి అనుగ్రహం కోసం ఇలా గౌరీ అష్టోత్తరం పఠించిన తర్వాత గౌరీదేవికి అట్లు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ గౌరీ పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో ఒక పళ్ళెం ఏర్పాటు చేసి ఆ పళ్ళెంలో కొన్ని కుడుములు ఉంచాలి. ఆ కుడుముల మీద కొన్ని పుష్పాలు ఉంచి పసుపు కుంకుమలు చల్లాలి. ఆ కుడుములు ఉన్నటువంటి పళ్ళాన్ని సాక్షాత్తు కైలాసంగా భావించాలి. అంటే కైలాసంలో గౌరీదేవి వినాయకుడు ఉన్నట్లుగా ఈ పూజను నిర్వహించాలి. ఇలా పూజ చేసిన తర్వాత 10 మంది ముత్తైదువులను గృహానికి పిలవాలి. ఆ 10 మంది ముత్తైదువులలో ప్రతి ముత్తైదువుకు కూడా తాంబూలంలో 10 అట్లు, గౌరీదేవికి సమర్పించేటటువంటి నైవేద్యాలలో ఉండే ఉండ్రాళ్ళలో ఒక ఉండ్రాయి, రవిక వస్త్రము వీటన్నిటినీ ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఇలా చేస్తే అట్ల తద్దె సందర్భంగా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అట్ల తద్దె వ్రతం ఆచరించే మహిళామణులు ఎవరైనా సరే ఉపవాసం ఉండి సాయంకాలం గౌరీ పూజ పూర్తయిన తర్వాత గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించిన అట్లు మాత్రమే ప్రసాదంగా స్వీకరించి ఉపవాస దీక్ష విరమించాలి. అలాగే తాంబూలం తీసుకునే ముత్తైదువులు కూడా ఉపవాసం ఉండి అట్లు తాంబూలంలో స్వీకరించి వాటిని ఆహారంగా స్వీకరిస్తే గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అట్ల తద్దె పర్వదినం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో గౌరీదేవిని పూజించండి. అట్లు నైవేద్యం సమర్పించండి. వాయినంలో అట్లుంచి తాంబూలంలో ముత్తైదువులకి దాన్ని సమర్పించండి. ఇలా చేయటం ద్వారా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.